సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. ప్రియాంక, దీపిక, కంగనా రనౌత్ క్లబ్ లోకి కియారా కూడా చేరిపోయిందా? సౌత్ సినిమాల్లో ఆమె ఆడిందే ఆట, పాడిందే పాట అయిపోతుందా? ప్రెగ్నెన్సీ కారణంగా ఆ క్రేజీ ప్రాజెక్ట్ చేజార్చుకుందా? మేడం గురించి గట్టిగా వినిపిస్తున్న బజెంటో చూద్దామా? సౌత్ ఇండస్ట్రీలో బాలీవుడ్ భామలకు ఎప్పుడూ డిమాండే. గతంలో కొత్త వాళ్లను కాస్త ఎస్టాబ్లిష్ అవుతున్న ముద్దుగుమ్మలను తెచ్చి ఇక్కడ స్టార్ హీరోయిన్లను చేసేవారు మేకర్స్. కానీ ఇప్పుడు నార్త్ బెల్ట్ లో ఫేమస్ హీరోయిన్లనే పట్టుకొస్తున్నారు. ఇక అదే అదుననుకొని ముంబై ముద్దుగుమ్మలు కోర్కెల చిట్టా విప్పేస్తున్నారు. బాలీవుడ్ లో కూడా లేనంత రెమ్యునరేషన్ ఇక్కడ డిమాండ్ చేస్తున్నారు. పాన్ ఇండియా చిత్రాల మోజులో ఉన్న సౌత్ కూడా బాలీవుడ్ మార్కెట్ టార్గెట్ చేసేందుకు భామలు అడిగినంత ముట్ట చెబుతున్నారు ఫిల్మ్ మేకర్స్. దేవర కోసం జాన్వీకి 5 కోట్లు ఇచ్చారని టాక్. అలాగే కల్కిలో సుమతి పాత్ర కోసం దీపిక పదకొనే 20 కోట్లు చార్జ్ చేసింది. ఇక టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ SSMB కోసం ప్రియాంక ఏకంగా 30 కోట్లు తీసుకుంటుందని సమాచారం. అయితే వీరందరికన్నా సౌత్ ఇండస్ట్రీలోకి నేనే ముందొచ్చా, నేనెందుకు డిమాండ్ చేయకూడదు అనుకుందో ఏమో. కియారా అద్వానీ కూడా రెమ్యునరేషన్ పెంచేసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. గేమ్ చేంజర్ కోసం 7 నుండి 8 కోట్లు తీసుకున్న కియారా ఇప్పుడు టాక్సిక్ కోసం ఏకంగా 15 కోట్లు అంటే డబుల్ ఛార్జ్ చేస్తుందని గట్టిగా బజ్ నడుస్తోంది. ఈ లెక్కన బాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే ప్రియాంక, దీపిక, కంగన లాంటి హీరోయిన్ల జాబితాలోకి చేరిపోయింది కియారా. కన్నడలో అత్యంత భారీ బడ్జెట్, భారీ కాస్టింగ్ తో తెరకెక్కుతున్న మూవీ టాక్సిక్. KGF సిరీస్ తర్వాత యష్ నుండి రాబోతున్న ప్రాజెక్టు కావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. అందులోనూ సినిమాను హాలీవుడ్ లెవెల్లో తీర్చిదిద్దుతున్నారు మేకర్స్. హాలీవుడ్ నార్త్ సౌత్ మార్కెట్ టార్గెట్ చేసేందుకు టాప్ హీరోయిన్లను రంగంలోకి దింపుతుంది టీమ్. కియారా అద్వానీతో పాటు నయనతార, హ్యూమా ఖురేషీ, తారా సుతారియా లాంటి ముద్దుగుమ్మలు ఆడిపాడుతున్నారు. వీరందరిలో కియారాకు క్రేజ్ ఎక్కువ ఉన్న నేపథ్యంలోనే ఆమెకు 15 కోట్లు ఇచ్చేందుకు ఓకే చెప్పినట్లు టాక్. మేడం చేతిలో టాక్సిక్ మాత్రమే కాకుండా హృతిక్, తారక్ వార్ 2 కూడా ఉంది. ప్రెగ్నెంట్ కారణంగా రణవీర్ డాన్ 3 నుండి అవుట్ అయినట్లు టాక్. మరి వినయ్ విధేరామ, గేమ్ చేంజర్లతో చరణ్ ఖాతాలో డిజాస్టర్ ఇచ్చిన ఈ బ్యూటీ యష్కైనా హిట్ ఇస్తుందేమో. వెయిట్ అండ్ వాచ్. టాలీవుడ్ యంగ్ స్టార్ నితిన్ హోప్స్ అన్ని రాబిన్ హుడ్ పై పెట్టుకున్నాడా? సెపరేట్ జోనర్ మూవీస్ లైన్ లో పెట్టాడా? తన కెరియర్ టర్న్ చేసిన దర్శకుడితో మరోసారి వర్క్ చేయబోతున్నాడా? పాన్ ఇండియా హీరో ఇమేజ్ కోసం నితిన్ ప్రయత్నాలు జరుగుతున్నాయా? తెలియాలంటే ఓ లుక్ ఇద్దాం. 4 ఏళ్ల నుండి వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ హోప్స్ అన్ని రాబిన్ హుడ్ పై పెట్టుకున్నాడు. భీష్మ తర్వాత చేసిన చెక్, రంగ్దే, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ట్రాడినరీ మ్యాన్ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. దీంతో మరోసారి హిట్ డైరెక్టర్ వెంకీ కుడుమల్నే నమ్ముకున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా మార్చి 28న థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్లలో జోరుగా పాల్గొంటున్న నితిన్ తన అప్కమింగ్ ప్రాజెక్టుల అప్డేట్స్ షేర్ చేసుకున్నాడు. నితిన్ ప్రెజెంట్ తమ్ముడు సినిమా చేస్తున్నాడు. అలాగే బలగం వేణు దర్శకత్వంలో ఎల్లమ్మకు కమిట్ అయ్యాడు. ఈ 2 డిఫరెంట్ జోనర్స్. తమ్ముడు యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ వేణు శ్రీరామ్. ఇక ఎల్లమ్మ గ్రామీణ నేపథ్యంలో సాగే కథ. ఈ 2 కాకుండా ఇష్క్ ఫేమ్ విక్రమ్ K. కుమార్ దర్శకత్వంలో మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు రీసెంట్ ఇంటర్వ్యూలో వెల్లడించాడు నితిన్. తమ్ముడు, ఎల్లమ్మ సినిమాలు నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయని లీక్ చేశాడు స్టార్ హీరో. ఇప్పటికే తమ్ముడు సెట్స్ పై ఉండగా ఎల్లమ్మ మే ఎండింగ్ లేదా జూన్ లో స్టార్ట్ చేయబోతున్నారట. ఆ నెక్స్ట్ మంత్ విక్రమ్ K. కుమార్ దర్శకత్వంలో మూవీని పట్టాలెక్కించబోతున్నారట. విక్రమ్ చెప్పిన కథ చెప్పినట్లు స్క్రీన్ పైకొస్తే తెలుగు సినిమా గర్వంగా చెప్పుకునే బొమ్మ అవుతుందని స్ట్రాంగ్ గా చెప్పాడు నితిన్. ఇష్క్ తర్వాత విక్రమ్ K. కుమార్తో పుష్కర కాలం తర్వాత వర్క్ చేయబోతున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో. మళ్ళీ ఇన్నేళ్లకు ఈ హిట్ కాంబో రిపీట్ కాబోతోంది. ఎక్కువగా అక్కినేని కాంపౌండ్ హీరోలతో వర్క్ చేసిన విక్రమ్ ఈ ప్రాజెక్ట్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కబోతున్నట్లు టాక్. అలాగే యూవీ ప్రొడక్షన్ భారీగా ప్లాన్ చేస్తోందని సమాచారం. అయితే ఇవన్నీ కూడా లోకల్ సినిమాల పాన్ ఇండియా ప్రాజెక్టులుగా తీసుకొస్తారా అనేది ఇప్పటివరకు నో లీక్. మరి అప్కమింగ్ సినిమాలతో కవర్ చేస్తాడేమో చూడాలి. కోలీవుడ్ లో ఓ నయా సోయగం బ్యాక్ టు బ్యాక్ స్టార్ హీరోస్ తో నటించే అవకాశాలను కొల్లగొట్టింది. సినిమా హిట్స్, ఫ్లాప్స్ పక్కన పెడితే ఆమె యాక్ట్ చేసిన లాస్ట్ 2 మూవీస్ 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేశాయి. ఇప్పుడు మరో స్టార్ హీరోతో జోడీ కట్టింది. సోలో హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరోకి లేడీ లక్గా మారుతుందా? ఇంతకీ ఎవరా బ్యూటీ? హావ్ ఎ లుక్. ఫ్యాషన్ డిజైనర్ నుండి హీరోయిన్ గా మారిన కోలీవుడ్ నయా సోయగం దుషారా విజయన్. బోధియారి బుద్ధి మారి సినిమాతో యాక్టింగ్ కెరియర్ స్టార్ట్ చేసిన దుషారాకు ఐడెంటిటీని ఇచ్చిన మూవీ సార్పట. ఇది ఓటీటీలో రిలీజ్ కావడంతో బ్యూటీకి రావాల్సినంత హైప్ రాలేదు. ఆ తర్వాత అన్బుల్లా ఘిల్లీ, నక్షత్రం నగర్ గిరాదు, అర్జున్ దాస్ తో అనితి సినిమాలు చేసింది.
కానీ దుషారా పేరు గట్టిగా వినపడేలా చేసింది రాయన్. ధనుష్ హీరో కమ్ దర్శకుడిగా తెరకెక్కించిన మూవీ రాయన్. గతేడాది రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇందులో దుషారా ధనుష్ చెల్లెలిగా నటించి ఆకట్టుకుంది. ఈ సినిమాకు ఆమె ప్రధాన బలం. ధనుష్ 50th మూవీగా 100 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా 160 కోట్లకు పైగా వసూలు చేసింది. అలాగే రజనీకాంత్ వెట్టయాన్లో కూడా కీ రోల్ చేసింది. ఈ మూవీ ఓకే అనిపించుకుంది, కానీ అనుకున్నంత స్థాయిలో ఆడియన్స్ కి రీచ్ కాలేదు. 300 కోట్లతో నిర్మిస్తే 260 కోట్లను మాత్రమే రాబట్టుకోగలిగింది. రజనీ ధనుష్ సినిమాలో నటించిన ఈ చెన్నై చిన్నది ఇప్పుడు మరో స్టార్ హీరో విక్రమ్ సరసన వీర ధీర సూరన్ 2లో యాక్ట్ చేసింది. చియాన్ భార్యగా కనిపించబోతోంది ఈ అమ్మడు. రీసెంట్ గా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో ఆమె నటనను విపరీతంగా పొగిడాడు చియాన్. కేకే తర్వాత విక్రమ్ ఖాతాలో సోలో హీరోగా బ్లాక్ బస్టర్ హిట్ లేదు. భారీ కాస్టింగ్ తో వచ్చిన పొన్నియిన్ సెల్వన్ సిరీస్ చిత్రాల హిట్ సౌండ్ మణిరత్నం ఖాతాలో పడ్డాయి. ధృవ నక్షత్రం ఎప్పుడొస్తుందో క్లారిటీ లేదు. సో అర్జెంట్ గా విక్రమ్ కి సోలో హిట్ అవసరం. మరి దుషారా విక్రమ్ కి లేడీ లక్గా మారుతుందో లేదో మార్చ్ 27th రిజల్ట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. కోలీవుడ్ స్టార్ హీరో ఆర్య పా రంజిత్ సినిమా షెడ్డుకు వెళ్ళిందా? ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుందా? ఈ నిర్ణయానికి డైరెక్టరే కారణమా? ఈ సీక్వెల్ ని అన్ని కోట్లు పెట్టి తీయాలని అనుకుంటున్నారా? ఆర్య కూడా చేతులు కాల్చుకోబోతున్నాడా? హావ్ ఎ లుక్. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ పా రంజిత్ భారీ ప్రయోగాల జోలికి వెళ్తున్నాడు. హీరో మార్కెట్ కన్నా ఎక్కువ ఖర్చు పెట్టించి సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. డైరెక్టర్ గత హిట్ బొమ్మలను చూసి మేకర్స్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. కానీ తంగలాన్తో ఆ ఎక్స్పెరిమెంట్ బెడిసి కొట్టింది. తంగలాన్ను 150 కోట్లకు తీస్తే 100 కోట్లు రావడానికి నానా అవస్థలు పడింది. ఇప్పుడు ఈ ఎఫెక్ట్ పా రంజిత్ అప్కమింగ్ మూవీస్ లో ఒకటైన సార్పట్టా సీక్వెల్ పై పడింది. ఆటకత్తి, మద్రాస్, కబాలి, కాలా బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత ఆర్యతో సార్పట్టా పరంపరై సినిమా చేశాడు పా రంజిత్. కరోనా వల్ల ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అయి మంచి రివ్యూస్ దక్కించుకుంది. 2023లో సార్పట్టా 2 ఉండబోతోందని అనౌన్స్ చేశారు. సుమారు 80 కోట్లతో నిర్మించాలని ప్లాన్ చేసుకున్నారు మేకర్స్. ఈ ప్రాజెక్ట్ ని ప్రముఖ నిర్మాణ సంస్థ జీతో కలిసి నిర్మిస్తున్నాడు ఆర్య. తనకు అంత మార్కెట్ లేకపోయినా పా రంజిత్ పై నమ్మకంతో ఆర్య అంత బడ్జెట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కాగా రీసెంట్ గా ఈ వెంచర్ నుండి జీ తప్పుకున్నట్లు తెలుస్తోంది. తంగలాన్ డిజాస్టర్ తర్వాత పా రంజిత్ తో భారీ బడ్జెట్ అంటే కాస్త వెనుకడుగు వేస్తోందట జీ. దీంతో కొత్త నిర్మాతల కోసం పడిగాపులు కాస్తున్నారట పా రంజిత్ అండ్ ఆర్య. ప్రెసెంట్ ఈ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెట్టవంతో బిజీగా ఉన్నాడు. దినేష్, ఆర్య కీ రోల్స్ చేస్తున్నారు. ఇది కంప్లీట్ అయ్యాక సార్పట్టా 2కి షిఫ్ట్ కావాలనుకుంటున్నాడు. ఇప్పటి వరకు క్యామియోస్ తో సరిపెట్టేసిన ఆర్య కూడా ఈ సినిమా కోసం భారీగానే ఖర్చు పెడుతున్నాడు. కానీ ఇంతలో జీ క్విట్ కావడంతో ఆర్థిక కష్టాలు స్టార్ట్ అయ్యాయి. దీంతో సినిమా సెట్స్ పైకి వెళ్లడం ఆలస్యం అయ్యేటట్లే కనిపిస్తోంది. అదే టైంలో సినిమా షెడ్డుకు వెళ్తుందన్న టాక్ వినిపిస్తోంది. మరి పా రంజిత్ టీం సార్పట్టా రూమర్లపై క్లారిటీ ఇస్తాడా? వెయిట్ అండ్ సీ. అడల్ట్ సిరీస్ లస్ట్ స్టోరీస్ 3 తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారన్న బజ్ నడుస్తోంది. దగ్గుబాటి వారసుడు రానా నిర్మాతగా మరో స్టెప్ ముందుకు వేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ ఇలాకాలో ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తున్న ఈ గాసిప్స్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఏంటో చూద్దామా? నెట్ఫ్లిక్స్ సిరీస్ లో మోస్ట్ ఫీమేల్ అడల్టరీ సిరీస్ లస్ట్ స్టోరీస్ 2018లో వచ్చిన ఈ ఆంథాలజీ సిరీస్ తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నప్పటికీ మంచి వ్యూస్ రాబట్టుకుంది. 2023లో దీనికి కొనసాగింపుగా లస్ట్ స్టోరీస్ 2 వచ్చింది. ఈ 2 సిరీస్లు నెగటివిటీతో పాటు పాజిటివిటీని అందుకున్నాయి. అలాగే పలు కేటగిరీస్ లో అవార్డ్స్ ను కొల్లగొట్టాయి. లస్ట్ స్టోరీస్ 1 and 2కి కంటిన్యూటీగా సీజన్ 3ని ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ ఆంథాలజీ సిరీస్ కోసం 3 దర్శకులు వర్క్ చేయబోతున్నారని తెలుస్తోంది. విక్రమాదిత్య మోత్వానే, కిరణ్ రావ్, శకున్ బాత్రా ఈ ప్రాజెక్టులోకి రాబోతున్నారు అన్నది టాక్. దీన్ని కూడా ఫస్ట్ అండ్ సెకండ్ సిరీస్ తెరకెక్కించిన రోనీ స్క్వాలే నిర్మించబోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ యంగ్ హీరో రానా దగ్గుబాటి యాక్టింగ్ కన్నా సినిమాలు ప్రొడ్యూస్ చేయడంపై కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళంలోనూ ఓ మూవీని నిర్మిస్తున్నాడు. ఇప్పుడు ఓ బిగ్ స్టెప్ వేయబోతున్నారని తెలుస్తోంది. ఒకే టైంలో బాలీవుడ్, హాలీవుడ్ ని టార్గెట్ చేయబోతున్నారట. ఇండో అమెరికా మూవీని నిర్మిస్తున్నారని వార్తలొస్తున్నాయి. అమెరికన్ ఫిల్మ్ మేకర్ బెన్ రేఖీ దర్శకత్వంలో మనోజ్ బాజ్పేయి హీరోగా సినిమా తెరకెక్కబోతున్నట్లు సమాచారం. ఇది గాసిప్పో, రూమరో, నిజమో రానా టీం క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.